చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. సంధ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము మహబూబ్ నగర్ నుంచి వస్తాం. మహబూబ్ నగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. ఇదేంటి మీరు సింగిలా లేదంటే మ్యారీడా? మ్యారీడ్ అయింది మ్యామ్. మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అయింది. ఎన్నేళ్ల క్రితం అయిందండి మీ పెళ్లి? 10 ఏళ్ళు అయింది మ్యామ్. మ్యారేజ్. పిల్లలు ఉన్నారా? ఉన్నారు మ్యామ్. ఓకే. 2 పిల్లలు ఉన్నారు. ఓకే. ఇక్కడ దేని గురించి వచ్చారండి మీరు? అదే నా ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరుకుతుంది, పరిష్కరించుకుందామని వచ్చాను. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, నేను చిన్నప్పుడు 11.5 years ఉన్నప్పుడు ఇలా మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉండేది. ఓకే, మీరు ఏమనుకోకపోతే ఇప్పుడు మీ వయసు ఎంతో చెప్తారా? 23 సంవత్సరాలు. 23. ఓకే. 12 years బ్యాక్ స్టోరీ చెప్తున్నారు. 13 years. 12 years మ్యామ్. ఓకే. 12 years ఉన్నప్పుడు ఇట్లా నేను ఆడుకుంటూ పాడుకుంటూ స్కూల్కి వెళ్ళేదాన్ని. 6th class లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక అన్నయ్య ఇలా మిస్బిహేవ్ చేయడము, ఇలా చేయడము చేశాడు. మేము అప్పుడు చేస్తే నేను భయపడేసి ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అట్లానే నార్మల్ గా ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, ఇట్లా చాక్లెట్లు అవి ఇప్పించేవాడు. ఇప్పిస్తే నేను తీసుకునేదాన్ని. ఈరోజు అక్కడికి రా వెళ్దాము, ఇక్కడికి రా వెళ్దాము, నేను అన్నయ్యనే అని పిలిచేదాన్ని. ఆ 12 years లో అన్నయ్యనే పిలిచేదాన్ని. పిలిస్తే ఇంకా తను ఏమనుకుంటున్నాడో అని అంత అవగాహన అయితే నాకు లేదు మేడం. అయితే ఏమైందో తెలియదు, తను ఇచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడం చేయడం ఇలా తినేదాన్ని. తిన్న తర్వాత ఏమవుతుందో ఏం లేదో నాకు తెలీదు. సడన్ గా ఇట్లా నా మీద 2 సార్లు ఇట్లా ర్యాప్ అటెంప్ట్ చేశాడు. వాడి వయసు ఎంత ఉండేదమ్మా? అప్పటికే 28 ఏమో ఉన్నాయి సార్. మ్యారేజ్ అయింది అతనికి? అప్పటికి అవ్వలేదు మేడం. మ్యారేజ్ అవునా? మీకు ఎంత కాలం నుంచి అంకుల్ కదా పరిచయం? పిలవాలి. నేను అన్నయ్య అని పిలిచాను. మేడం, మీ ఇంటి దగ్గర పక్కనే ఉంటారా? ఇంటి పక్కనే ఉంటారు. మీది ఓన్ హౌస్? ఓన్ హౌస్. వాళ్ళది ఓన్ హౌస్. సో మీకు ఊహ నుంచి తెలుసు అతను పక్కింట్లో వాళ్ళే కాబట్టి. పక్కింటి వాళ్ళే మీ కాబట్టి. చిన్నప్పటి నుంచి ఇంకా తెలుసు. అప్పటికి తెలుసు మీరు మేడం. మీరు ఎంతమంది ఉంటారమ్మా ఇంట్లో? నేను 2 తమ్ముళ్ళు. 2 తమ్ముళ్ళు. అమ్మా నాన్న ఏం చేస్తారు? నాన్న కూలి పని చేస్తారు, అమ్మ జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఇట్లా బిస్కెట్లు ఇవన్నీ ఇస్తున్నాడు, అన్నయ్య ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు అని మీరు ఎప్పుడు మీ నాన్నగారికి గానీ అమ్మకి గానీ చెప్పలేదా స్కూల్ నుంచి వచ్చినాక? చెప్పలేదు మేడం, అదే నేను చేసిన తప్పు తెలీదా మేడం. మీకు చెప్పడం? లేదంటే ఏమైనా భయపెట్టాడా? ఇలా చెప్తే కనుక ఏమైనా తిడతాము ఏంటి, కొడతాము అని భయపెట్టడం చెప్పేసి? ఏం లేదు, ఆశ పెట్టాడు. ఇట్లా ఇప్పించి చేసి, అరే. అమ్మ ఉండేది కాదు, జాబ్ చేసేది, వెళ్ళేది, నైట్లు లేట్ వచ్చేది, నాన్న తాగుతూ తిరిగేవాడు. ఇంకా అదే ఆసరగా సరే, తీసుకొని అవంటే చిన్న విషయాలని నీకు తెలియలేదు చెప్పాలి అని. తెలియలేదు. మరి రేపటం జరిగినప్పుడు అది నీకు చాలా బాధతో భయంతో కూడిన అవును. వ్యవహారం కదా. అప్పుడు అవును. కూడా చెప్పలేదా? 2 times అయ్యింది అంటున్నారు. 2 times జరిగింది మేడం. ఫస్ట్ టైం అయినప్పుడు చెప్పాలి కదా ఇంట్లో. నేను చెప్పలేదు మేడం, భయంతో చెప్పలేదు. అంటే మిస్బిహేవియర్ అమ్మా, లేదంటే డిడ్ యు ట్రై టు డు మిస్బిహేవియర్ మోర్? అంటే మిస్బిహేవియర్ లాగా చేశాడు, కానీ ఇలా కూడా అవి ఇవి తినిపించి మరి నాకు ఏమవుతుందో ఏం లేదో తెలియదు మేడం. ఆ పెట్టిన దాంట్లో ఏముందో లేకుంటే అది నాకు అవగాహన లేదు, అది తెలియదు. నీతో ఒక తప్పు జరిగిందన్నది ఎప్పుడు తెలిసిందమ్మా? ఏ వయసు అప్పుడు తెలిసింది మీకు? 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలా జరిగింది. 12 years కా? మీకు అప్పుడే తెలుసా అది తప్పు? తెలియదు మేడం, ఇది తప్పు, ఇది ఇలాంటిది అట్లా ఇట్లా నాకు ఏ అవగాహన లేదు. నేను 6th class లో ఉన్నా మేడం అప్పుడు. అట్లా నాకేం తెలీదు. నీతో ఒక తప్పు జరిగినట్టు నీకు ఎప్పుడు అనిపించిందమ్మా? నాకు ఎప్పుడు తెలిసిందంటే ఇలా ఇతనితో ఇలా జరిగింది. అప్పటికి నేను 11.5 years కి మెచ్యూర్ అయి ఉన్నాను. ఓకే. సో నేను 12 years కి ఇలా జరిగిపోయింది. జరిగిపోయాక ఒక 3 months 4 months నాకు డేట్ అవ్వలేదు, పీరియడ్ అనేది రాలేదు. అప్పుడే నీకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది ఆ వయసులో? అవును మేడం. అయితే రాలేదు. రాకపోతే నేను స్టమక్ పెయిన్ వస్తుంది అనేసి అమ్మతో చెప్పాను. నేను అప్పటికి అన్నయ్య అన్నయ్య అనే పిలుస్తున్నా, నాకేమీ తెలియదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నా, కానీ అన్నయ్య అనే ఫీలింగ్ తోనే వెళ్తున్నా. తనందరికి ఏం అనేది కూడా నీకు తెలియదుగా, ఇంకేం చేస్తాం?
12 దాటిపోయింది, ఇంకా 12.5 సంవత్సరాలు వచ్చాయి. అప్పటికి స్టమక్ పెయిన్ వస్తుంది, స్కూల్కి వెళ్తున్నా స్టమక్ పెయిన్ వస్తుంది, స్టమక్ ఉబ్బుతుంది. ఎందుకు ఇలా అవుతుంది ఏంటి మీకు 4 months కి మెన్సెస్ రాకపోతే మీ అమ్మకి చెప్పారు. చెప్పాను. స్టమక్ పెయిన్ వస్తుంది మేడం మమ్మీ. మీరు 11.5 అంటే చాలా తక్కువ వయసులోనే మీరు మెచ్యూర్ అయినట్టు అవును లెక్క. మేడం, యాక్చువల్లీ 15-16 కి కరెక్ట్ గా, అవును. లేదా 13-14 కూడా ఈ మధ్య. మీరు మరీ 11.5 కి మెచ్యూర్ అయ్యారు. 11.5 మీ అమ్మగారు కనీసం 1 year కాన్సన్ట్రేట్ చేస్తారు. నాన్న నీ డేట్ లేని, ఎందుకంటే నువ్వు చిన్న పిల్లవు కదా నాన్న, నీకు తెలియదు. సో నీ డేట్స్ ఏంటి, ఏం చేయాలి అనేది ఎవ్రీ మంత్ అమ్మ అడుగుతారు కదా. ఎన్ని పీరియడ్స్ అయినాయి అమ్మా? 12 వచ్చేసరికి ఇతను ఇలా చేశాడు. సో 12 1 year అమ్మ కాన్సన్ట్రేట్ చేసింది కానీ తర్వాత కాన్సన్ట్రేట్ చేయలేదు. చేయలేదు. ఈ లోపు మీకు ఇట్లా డిలే అయ్యింది. ఇలా అవుతుందని నాకు తెలీదు. నేను చిన్న వయసులోనే కొంచెం లా ఉండడము, చబ్బిగా ఉండడం, అట్లా దాని వల్ల నాకేమన్నా ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి. అని నేను అనుకున్నాను మేడం. ఇక అనుకున్న తర్వాత పీరియడ్ రావట్లేదని చిన్న క్లినిక్ కి మా సైడు ఇంటికి వెళ్ళాము. వెళ్తే నార్మల్ గా ఏదైనా తిన్నదేమో, అందుకే తనకి అవ్వట్లేదు అని చెప్పి ఏదో టాబ్లెట్ ఇచ్చి పంపించేశాడు. పంపించేసిన తర్వాత అది వేసుకున్నా, అయినా నాకేం లేదు. మీరు వెళ్ళింది డాక్టర్ దగ్గరకా ఆర్ఎంపీల దగ్గరకా? ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు కాన్సన్ట్రేట్ తెలియదు తెలియలేదు, వాళ్ళకి. చిన్నపిల్ల కాబట్టి వాళ్ళు నార్మల్ కడుపు నొప్పి ఏమో డాక్టర్ అనుకునేది. దగ్గరికి వెళ్తే వాళ్ళు కనిపెట్టేస్తారండి, వాళ్ళకి తెలుసు పాపం. వాళ్ళు అసలు తనకు ముందు ఐడియా లేదు కదా. తెలియలేదు మేడం నాకు అసలు. 4 months పీరియడ్ రాలేదు, తెలియలేదు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు వేసుకున్న, అయినా నాకేం తగ్గలేదు. 5th month వరకు వచ్చేసింది ప్రెగ్నెన్సీ అనేది. ఇంకా 4 months నుంచి 5th month కి షిఫ్ట్ అయిపోయింది. ఎప్పుడు మిస్ అయిందో, ఎప్పుడు ఏమైందో ఏంటో ఈ లెక్కలు నాకు ఇవి అర్థం కాలేదు. చిన్నపిల్లలు కాబట్టి అర్థం కాలేదు. ఒకసారి మా మమ్మీ అసలు ఏంటి అంటే ఒక 1 month 4 months గా ఇలా జరుగుతుంది నా లోపల 5th month అనేది కనిపెట్టింది మీ మా అమ్మగారు. మమ్మీ. ఎందుకు ఇలా అవుతుంది, ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లాల్సింది అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయి స్కానింగ్ తీపిచ్చేసి ఫోటో ఏమంటారు స్కానింగ్ తీపిచ్చి మేడంని కల్పించి అడిగితే ప్రెగ్నెన్సీ అని చెప్పారు మేము. 5 months ప్రెగ్నెన్సీ అని చెప్పారు. 5th month చెప్తే- pregnant అని చెప్పారమ్మా. చెప్పిన తర్వాత ఇది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అని అమ్మ నన్ను ఇన్వెస్టిగేషన్ చేసి అడిగింది. మమ్మీ ఇట్లా చాక్లెట్లు, బిస్కెట్లు ఇవి ఇప్పిస్తుంటే నేను తీసుకొని తిని నాకు అసలు ఎక్కడ రామంటే అక్కడ వెళ్ళిపోయినా, నేను వినలేదు. వాడు అప్పటికి మీ ఇంటి పరిధిలోనే ఉన్నాడమ్మా? అక్కడి నుంచి వెకేట్ అయ్యాడా వాడు? ఉన్నాడు సార్. అక్కడే ఉన్నాడు. ఉన్నాడు. ఇలాగ నీకు ఇలాగ 5 months బట్టి పీరియడ్ అవ్వట్లేదు అనే అంశం వాడికి తెలీదు. వాడికి ఇంకా ఏం తెలియదు, మీరు తెలీదు. డాక్టర్స్ కి అవి చూపెట్టుకుంటున్నట్టు తెలియదు, నువ్వు 5th month ప్రెగ్నెంట్ అయినట్టు కూడా ఇమీడియట్ గా తెలియదు వాడికి. తెలీదు. 5th month వచ్చిన తర్వాత ఎవరు ఏంటి అని మమ్మీ నన్ను క్వశ్చన్ చేసి అడిగేసరికి ఈ మమ్మీ మొత్తం పీరియడ్ అంతా వాడి ఇంటికి, సారీ అమ్మా, రావటం పోవటం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయా? జరుగుతున్నాయి. మీ ఇంటికి కూడా వస్తున్నాడా? మా ఇంటికి లేదు, వాళ్ళ వాళ్ళ ఇంటికి. ఇంట్లో వాళ్ళ వాడు ఇంట్లో ఉంటున్నాడు. ఎవరు లేనప్పుడు పిలుచుకుంటున్నాడు. అంటే నేను అనుకుంటున్నా వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు కదా, లేరు అనే అవగాహన నాకు లేదు. అన్నయ్య పిలుస్తున్నాడు, వెళ్తున్నావు. 8 years 7 years ఉన్నప్పుడు సీరియల్ గానీ అవి గానీ చూడడానికి వెళ్ళేదాన్ని మేడం. ఈ 5 months ప్రెగ్నెంట్ అయ్యి 5th month డాక్టర్ కన్ఫర్మ్ చేసినటువంటి ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో వర్ యు స్టిల్ గోయింగ్ టు దట్ ప్లేస్? వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళేవారు? లేదు లేదు, ఇంకా అక్కడి నుంచి కట్ ఆఫ్ అయింది. లేదు, ఎందుకు కట్ ఆఫ్ చేశారు? అంటే నేనే వెళ్ళట్లేదు, తను పిలవట్లేదు. ఇంకా ఇప్పియడం చేయడం అన్ని దూరం పెట్టేసి ఏమైందో తెలియదు, తను ఇప్పియట్లేదు. లేదంటే నీకే ఎక్కడో ఏదో తప్పు జరిగింది అనేది అప్పటికే అవగాహన వచ్చిందా కాబట్టి వెళ్ళటం మానేసావా? సంథింగ్ హస్ హ్యాపెండ్? లేదు, అప్పటికి నాకు అవగాహన రాలేదు. అతను పిలవట్లేదు కాబట్టి పిలవట్లేదు కాబట్టి పిలిస్తే వెళ్ళేవాళ్ళు మళ్ళీ తెలియక అలానే ఆ ఊబిలోనే ఉండిపోయా. ఉండేదానివి. ఓకే. అట్లానే అన్నయ్య ఒక ఊబిలోనే ఉండిపోయింది. ఫైనల్ గా అమ్మాలకు చెప్పావమ్మా? తెలిసింది. డాక్టర్ గారు చెప్పారు ఎవరు ఏంటి అని అన్న తర్వాత, ఇలా పలానా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇలా తినిపించేవాడు, ఇలా జరిగింది. చూసే జనాలు ఏమో అమ్మాయి పూర్వకంగానే తిరుగుతుంది, ఇష్టపూర్వకంగానే ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ నాకేమో లోపల అన్నయ్య అని ఒక ఫీలింగే ఉంది. ఇంకా వేరే ఏ ఉద్దేశం లేదు. అసలు పిల్లలు ఎలా పుడతారు, పెళ్ళి ఎలా చేస్తారు, ఏంటి దీని గురించి నాకు ఏ డెప్త్ తెలీదు. అసలు నాకు ఏమీ తెలియదు దీని గురించి. ఈ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇస్తున్నాడు అంటే కనుక ఆ ఆశ చూపెట్టి ఇంటికి పిలిపిస్తున్నాడా, లేదంటే అందులో ఏమన్నా మత్తు కలిపేవాడా? నీకు స్పృహ లేనటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఇది జరిగిందా? వాటికే ఆశ పెట్టి నన్ను లోపరుచుకున్నాడు. అతను ఏం చేస్తున్నాడు ఏంటని మీకు తెలుసా అమ్మా? తెలీదా? ఎప్పుడు నిద్రపోయేదానివే?
కొంచెం సేపే నాకు అవగాహన ఉండేది, తర్వాత ఏమవుతుందో ఏం లేదో లేకుండా కదమ్మా, స్పృహలో ఉన్నావా లేదా అని అడుగుతున్నాం. మొత్తం అయితే స్పృహ లేకుండా అయితే లేను మేడం. స్పృహలో అయితే ఉన్నావు. ఉంది, ఏం జరుగుతుంది అనేది నీకు తెలియదు. నాకు తెలియదు. జరిగిన తర్వాత పోలీస్ కేసు అయింది మేడం. అమ్మ తీసుకెళ్లి ఇలా ఇంటి పక్కన వాడు ఇలా చేశాడు అని చెప్పేసి పోలీస్ కేసు అయింది. పోలీసులకు వెళ్ళి చెప్పాము. చెప్తే వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళ నాన్న వచ్చి నా కొడుకుని వదిలేయమ్మా, మీకు దండం పెడతాను, కాళ్ళు మొక్కుతాను, నా కొడుకు జీవితం పాడు చేయకండి, మీ కూతురు అయ్యింది ఏదో అయిపోయింది, మీ కూతురుని ఈయనకే ఇచ్చేయండి, ఈయనకే ఇస్తే అయిపోతుంది, ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది తీయకూడదు. 5 months 5 months నాకు 7 months వరకు కూడా తీసామని చెప్పారు మేడం. కానీ కొంచెం రిస్క్ ఉన్నా సరే గానీ లైఫ్ బాగుంటది అనే ఒక మైండ్ సెట్ తో. అప్పటికి నువ్వు 13 years తిప్పి కొడితే చాలా పెద్ద కేసు అది. రెండు సమస్య, ముందు నువ్వు వెనకతలు గొయ్యి. ప్రెగ్నెన్సీ తీసిన ప్రాబ్లమే, కంటిన్యూ చేసిన ప్రాబ్లమే. అయితే ఇంకా పెద్ద ప్రాబ్లం లేదు. ఉంటే ఉండనియండి, నా కొడుకుకే ఇచ్చి చేయండి, అప్పచెప్పండి, మేము తీసుకుంటాము అని అన్నాడు. తర్వాత తనకి మా మమ్మీ ఏం పని చేయడు, ఏం చేయడు అసలు. ఆయనకి ఎవరు పిల్లలు కూడా ఇవ్వరు అని చెప్పి చాలా మంది తిట్టేవాళ్ళు. ఏం చేసేవాళ్ళమ్మా? ఆర్టీసీ డ్రైవరు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా? ఉన్నారు కానీ తన మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు కదా? ఉన్నారు మేడం. మాట్లాడు, చెప్పమ్మా. సో ఇప్పుడు ఇతనితో మ్యారేజ్ అయిందా మీకు? మ్యారేజ్ గుడి దగ్గర తాళి కట్టించి ఏదో చేసి, ఇంకా నాకు అప్పటికి కూడా నాకు పెళ్లి అవుతుంది, నేను వెళ్తున్నా అనేది నాకు తెలియదు మేడం. నాకు పెళ్లి జరుగుతుంది అనేది కూడా నాకు తెలియదు. నేను అమాయకంగా చూస్తున్నా, వస్తున్నారు, ఏదో చేస్తున్నారు, కానీ నాకు అర్థం కావట్లేదు. ఇంకా అదే డైనామాలో నాకు వాళ్ళ డాడీ అడిగేసరికి మా మమ్మీ కూడా నా పరువు ఎక్కడ పోతుందో, వీళ్ళు పెద్దవాళ్ళు ఇంకా నా పరువు ఎక్కడ పోతుందో, ఏమవుతుందో. నాన్నగారు ఏం చేసేవారమ్మా? మీ అమ్మగారు ఏం కూలి పనే చేస్తారు. నాన్న కూలి, అమ్మ కూడా కూలి పనేనా? అమ్మ కూలి జాబ్ చేసేది, అంతో ఎంతో చదువుకుంది. ఏం జాబ్ చేసేది అమ్మ? హాస్పిటల్లో చేస్తుండే. హాస్పిటల్లో వర్క్ చేసేది. నిన్ను చూపెట్టిన ఆ హాస్పిటల్ అమ్మ వర్క్ చేసేది. ఆ డాక్టర్ తెలుసు అమ్మకి. నీ సిబ్లింగ్స్ అమ్మ, బ్రదర్ సిస్టర్స్ మీకు? ఇద్దరు చిన్నోళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. ఇద్దరు చిన్నోళ్ళే. మరి ఏం జరుగుతుందో పెళ్లి అనేది ఇప్పుడేంటమ్మా? నాకు పెళ్లి, అసలు ఈ ప్రెగ్నెన్సీ ఏంటి, ఇప్పుడు పెళ్లి ఏంటి అనేది నువ్వు అక్కడ ఎదురు చెప్పలేదమ్మా అప్పటికి కూడా? అంటే అప్పటికి మా నాన్న నన్ను కొట్టాడు సార్. నాన్న కొట్టి బలవంతంగా చేశాడు. ఎలా ఎందుకు చెప్పలేదు, చెప్పాల్సిండే, చెప్పకుండా ఇలా చేశాడు మీ నాన్న. కొట్టాడు. చెప్పాల్సిండే, నువ్వు చెప్పకుండా నువ్వు అంతకు నువ్వు ఉండి ఇప్పుడు ఇంతవరకు తెచ్చుకున్నావు, మేము ఇంత బాధపడుతున్నాం, అది ఇది అన్నాడు. నేను అన్నా, నాన్న ఇప్పుడు ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు, అది ఇది అంటే, చచ్చిపోతావా చచ్చిపో, లేదా పెళ్లి చేసుకో. రెండిట్లో ఏదో ఒకటి చెప్పారు. నీకు అసలు అది కూడా తెలియదు కాబట్టి సరే మ్యారేజ్. అన్యాయం జరిగింది అనేది ఎవరు కూడా ఆ టైంకి నాకు ముందుకు వెళ్ళని ఇవ్వలేదు. ఒక చెంపదెబ్బన్న కొట్టారా మీ అమ్మ నాన్న? వాడిని ఏమీ చేయలేదా? వాడిని అందరూ వదిలేశారు, పోలీసులు వదిలేశారా, మీ పేరెంట్స్ వదిలేశారు, వాడి పేరెంట్స్ వదిలేశారు. వాడు కేవలం ఏంటంటే నా కొడుకు భవిష్యత్తు కాపాడండి, మీ అమ్మాయిని మేము చేసుకోవడానికి రెడీ అనేటప్పటికి అందరూ లొంగిపోయారు అంతే. వాడికి ఎటువంటి శిక్ష పడలేదు. అంటే వాళ్ళ డాడీ ఎలా అంటే, వాళ్ళ డాడీకి ఉద్యోగం ఉంది సార్, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే నా తర్వాత అంతా నా కొడుకుకే, నాది ఏమున్నా కూడా నా కొడుకుకే, తర్వాత నీ కూతురు జీవితం బాగుంటుంది, సో నువ్వు అలా ఆలోచించి నా కొడుకుని ఇప్పుడు కాపాడండి, నేను మాత్రం నీ కూతుర్ని చూసుకునే బాధ్యత నాది అని చెప్పాడు. ఎలాగో పక్కిల్లే సొంతిల్లే కదా అని అమ్మ నాన్న ఇచ్చేసి ఉంటారు. ఇంకా సొంతిల్లే కదా, ఇంత పెద్ద ఇప్పుడు ఎప్పటి నుంచో చూస్తున్నాం మనిషే కదా, కాబట్టి ఆయన మాత్రం మాట తప్పడు కదా అని నమ్మకంతో పంపించారు. ఈ గుడిలో పెళ్లి జరిగింది కదమ్మా, ఎవరెవరు వచ్చారు గుడిలో పెళ్లికి? వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ వచ్చారు. మేడం, పోలీస్ స్టేషన్ లో మీరు ఒక మైనర్ ప్రెగ్నెంట్, వాళ్ళేమో మ్యారేజ్ చేసుకుంటామని ఆఫర్ ఇస్తే మీ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు, అందరూ గుడిలోకి వెళ్ళి పెళ్లి చేశారు. పోలీసులు మీరేం చేసుకుంటారు, సెటిల్మెంట్ చేసుకోండి అన్నారా? అవును మేడం. ఇంపాసిబుల్. అలా అన్నారు అంటే దాని తగ్గట్టే జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు పోలీసులు అసలు చాలా సీరియస్ తీసుకుంటారు. సేవ్ చేయడానికి నన్ను చూడలేదు మేడం. నీకు ఎలా జరిగిందమ్మా, ఏంటమ్మా, నా మనసు కూడా అర్థం చేసుకోలేదు మేము. వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటున్నారంటే, ఈ అమ్మాయి ఏ రోజు కంప్లైంట్ ఇవ్వలా, ఈ అమ్మాయి వాంటెడ్ గా వెళ్తూ వచ్చింది, సో మైనర్ కేసు అడ్డు పెట్టుకుని అబ్బాయిని ఎందుకు పనిష్ చేయడము,
అనగానే మీ వాళ్ళంతా వాళ్ళు పెళ్లి చేస్తారు అనగానే హారత పళ్ళెం పట్టుకొని వెళ్ళిపోయారు. అలానే చేస్తారు మ్యామ్. అంతే కదా, మరి నువ్వు ఎక్కడా భయపడలేదు, అతను ఏమైనా బెదిరించాడా? బెదిరించలేదు. నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పావా? చెప్పలేదు. ఇష్టమే అనుకుని వాళ్ళు కూడా చేశారు. పక్కిల్లే, సొంత ఇల్లే, తెలిసినోడే కదా అని చేశారు. అంతేనా? కేసు కంటిన్యూ చేయాల్సింది మీ పేరెంట్స్. వాళ్ళు సరెండర్ అయిపోయారు ఓ రకంగా. పెళ్ళైతే చాలు ఓన్లీ అనుకుని ఒకే ఎలిమెంట్ మీద మొత్తం ఈ పెళ్లి అంతా ఆ, జరిగిందమ్మా. అయిపోయింది. ఏంటంటే Next కనుక ఏంటి? భయం పెట్టారు. భయం పెట్టేసి నువ్వు ముందే చెప్పవలసింది కదా, చెప్పకపోవటం అనేటటువంటిది, అంటే వాడు చేయటం అనేటటువంటిది చిన్న నేరం అయిపోయింది. నువ్వు చెప్పకపోవటం అనేది పెద్ద పెద్ద నేరం నేరం కింద అయ్యేటప్పటికి ఈ convert అమ్మాయి అయిందా? కాళ్ళు చేతులు చల్లబడి సరే మందే తప్పు అనుకుని ఈ అమ్మాయి తల ఒగ్గింది. నేను భయపడి చెప్పలేదు మేడం. ఓకే నాన్న, అది తర్వాత ఇప్పుడు అతను మీ హస్బెండ్ ఇప్పుడు అంతేనా? పెళ్లి చేసి ఇచ్చారు హస్బెండ్. ఇంకా పెళ్లి బాబా పాప మీకు ఫస్ట్ పాప. డెలివరీ కూడా అయ్యింది. పెళ్లి అయిపోయిన తర్వాత ఇంటికి పంపించినాక ఒక 4 months కి డెలివరీ అయిపోయింది. డెలివరీలో కూడా చాలా నరకం చూసాను మేడం నేను. అసలు ఆ 13 years లో 12.5 కు నేను ఇది కదా, ఇంకా 13 years వచ్చే వరకు డెలివరీ టైం అయ్యింది. అసలు హాస్పిటల్లో నేను చూసిన నరకము ఎవ్వరు చూడలేరు మేడం ఆ రోజు. ఎలా అంటే అసలు తట్టుకోలేకపోయినా నేను. అన్ని పెయిన్స్ నా హ్యాండ్స్ తో చెక్ చేస్తున్నారు, అసలు ఏమేమో చెక్ చేస్తున్నారు. నాకు అసలు ఏమి అర్థం కాలేదు. దీనికంటే చచ్చిపోవడమే మేలు, చచ్చిపోతా నేను అన్నంత అనిపించింది. అయినా కూడా ఎవరు కనికరించి చూడలేదు మేడం. అప్పటికి కూడా డెలివరీ అనుసరించాల్సింది మీ అమ్మా నాన్న. ఒక తప్పు చేసిన వ్యక్తిని ఏ రకంగా పనిష్ చేయాలని వాళ్ళు చూసుకోవాలా? సమాజము స్వార్థం. ఆ రోజు పడ్డ నరకం ఇంకా నా జీవితంలో అసలు ఎప్పుడు ఊడలేదు. డెలివరీ 2 రోజులు మేడం, ఒక్క రోజు కాదు, 1 hour కాదు, 2 hours కాదు, 2 రోజులు. నార్మల్ డెలివరీ సిజేరియన్? నార్మల్ డెలివరీ అయింది. అమ్మో, 2 రోజులు. 13 years బేబీకి నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేశారంటే పెయిన్స్ కిల్లర్ ఇచ్చి సెకండ్ డే పెయిన్ కిల్లర్స్ ఏదో ఇచ్చారు, ఏ టాబ్లెట్స్ ఇచ్చారు. ఏం తెలుస్తుంది? ఇంకేదో ఫ్యూచర్ ఇచ్చారో ఇంకా చేసుకుంది అని అక్కడ ఉండే నచ్చిపోయింది. డాక్టర్స్ ఇంకా ఫ్యూచర్ చూడలే. ఈ అమ్మాయి ఆపరేషన్ అది ఇది అయితే వీక్ అయిపోతుంది, ఓహో. అమ్మాయిని బతికించలేము, లోపల బతికించలేము, ఇంకా ఎలాగో చేయలేమని చెప్పి వాళ్ళు రిస్క్ చేసైనా కూడా. అందుకే మైనర్ మ్యారేజ్లు, మైనర్ డెలివరీలు యాక్సెప్ట్ చేయని ప్రాసెస్. ఎందుకంటే బాడీ సహకరించదు. ఇప్పుడు మీకు ఇంజెక్షన్ చేసి సిజేరియన్ చేయాలంటే డేంజర్. అలానే నార్మల్ డెలివరీ అంటే మీరు ఉంటారా పోతారా అనేదే చాలా డౌట్. ఏదో అదృష్టం బాగుండి బతికావు. మీరే పెరగలేదు, ఇంకో పిల్లని పెంచడం ఏంటమ్మా? అదృష్టం ఉండే బతకాను మేడం, నేనైతే అదే చెప్పుకోవచ్చు. ఆ రోజు అప్పుడు పాప చూసి బాబా అమ్మ? పాప మేడం. తర్వాత పాప ఇంక ఇలానే కంటిన్యూ అయింది. అమ్మ తెచ్చుకుంది, చూసింది. ఇంకా 5 వీడి months. ప్రవర్తన మళ్ళీ వాడిని గాడిదే అంటానమ్మా. వాడి ప్రవర్తన ఎలా ఉండేది ఆల్ త్రూ? పెళ్ళైన తర్వాత ఎలా ఉంది? బానే చూసుకున్నాడా ఏంటి? పెళ్ళైన తర్వాత తనకి ఎలా అంటే ఏంటో ఏమో లేదు మేడం, చూసుకునేవాడు కానీ ఎప్పుడు చూసినా ఇట్లా ఫిజికల్ గా ఉండేది, ఇవే ఉండేది. కానీ తన మనసు ఏంది, తనకు చదివిద్దామా, సరే డెలివరీ అయిపోయింది, అయిందేదో అయిపోయింది. వాడి మొహానికి ఒక చదువు ఉందా? లేదు సార్, ఏం చదువుకున్నాడు అతను? 5th class ఏమో చదువుకున్నారు. మీరేం చదివారు? నేను ఇంటర్మీడియట్ అయిపోయి BA చేస్తున్నాను మేడం. తర్వాత ఇప్పుడు చేస్తున్నారా? BA ఫస్ట్ ఇయర్ మ్యామ్ నేను. తర్వాత చదువు కంటిన్యూ చేసావా? ఆ ఏది తర్వాత చెప్దిగానా? సరే, వాడైతే మాత్రం నేను ఓన్లీ ఫిజికల్ గా వరకే దగ్గరగా వచ్చాడు కానీ ఎటువంటి ప్రేమ బాధ్యత కానీ ఏమీ లేదు. ప్రేమ అయితే నాకు కనిపించలేదు మేడం ఎప్పుడు చూసినా. ఇప్పుడు మీ మామగారు ఇంట్లోనే ఉండేవాళ్ళ? మీరు ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారా? కాపురం అక్కడే పెట్టావుగా? అక్కడ వాళ్ళ ఇంట్లో ప్లేస్ లేదు, ఒకటే రూము, ఒకటే ఇల్లు. అయితే ఈ సపరేట్ ఉండండి అని. మరి ఏ ఇల్లు చూపించి మిమ్మల్ని పెళ్లిగా ఒప్పించాడమ్మా మీ మామగారు? వాళ్ళకే ఉన్నది ఒక గెలక్కాయ, అది చూపించి నీకు పెళ్లికి ఒప్పించేశాడా? నిజంగా మీరు ఆ రోజు కేసు వేస్తుంటే ఆ ఇల్లు కూడా చాలదు కోర్టుల చుట్టూ తిరగడానికి, వాళ్ళ కోర్టు ఖర్చులకి. తెలుసా? అంత పెద్ద కేసు నువ్వు వేయాల్సిన కేసు. ఓకే, తర్వాత ఏమైంది? వేరే రూమ్ తీసుకుని రెంట్కి ఉంచారా? రెంట్ ఇవన్నీ ఎవరు కట్టేవాళ్ళు? జాబ్ చేశాడు ఆయన. పోనీ పెళ్ళైన తర్వాత ఆటోకి వెళ్ళాడు, ఆటో నడిపించేవాడు, ఆటో తీసుకున్నాడు. ఓకే అమ్మా. రెంట్ కి రూమ్ కి పే చేసేవాడు, ఉండేది.
నీకు ఆ పాటికి రియలైజేషన్ వచ్చిందమ్మా, కొంచెం కంప్లీట్ గా వచ్చింది. మోసపోయాను, నేను కంప్లీట్ గా మోసపోయాను, ఉమ్. ఇది వీడు చేసిన మోసం ఎంత పెద్ద ఎత్తో నా తల్లిదండ్రులు కూడా అంతే స్థాయిలో మోసం చేశారు నన్ను అనేది అప్పటికైనా నీకు రియలైజేషన్ వచ్చిందా, ఒక కసి కోపం వచ్చిందా? కొంచెం వచ్చింది సార్, స్టార్ట్ అయింది. అప్పటికి అవగాహన వస్తుంది, బట్ నేను ఏం చేయలేను. ఇప్పుడు నేను ఏం చేయలేను, నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన అప్పుడు అయిపోయింది. ఇంకా సెకండ్ ఇలానే ఇంకా ఉన్నాడు, కంటిన్యూ అవుతుంది. సడన్ గా వాళ్ళ డాడీ చనిపోయినాడు మేడం. వాళ్ళ డాడీ మాట ఇచ్చిన ఆయన చనిపోయినాడు. వాడు చేసిన పాపం కూడా ఇక ఆయన టార్చర్ స్టార్ట్ అయిపోయింది. మీ హస్బెండ్ ఇంకా టైం కి రాడు, గొడవలు, ఏమి తేడు, ఇంట్లో ఏం కావాలన్నా తేడు, ఇట్లానే ఇంకా కంటిన్యూ చేసేవాడు. ఎక్కడో తాగేసి వచ్చి వామిటింగ్స్, ఇట్లా అట్లా అసలు నాకు ఇరిటేషన్ వచ్చేది, కోపం వచ్చేది, అలా ఉండేది మేడం అప్పుడు అలా పరిస్థితి. ఎంతకాలం ఉన్నారు మీరు? పరిస్థితి అలా ఎంతకాలం ఉన్నారు? అలా ప్రెగ్నెన్సీ సెకండ్ ఎప్పుడమ్మా? అప్పటికి ఇలానే మళ్ళీ అంటే ఇలానే తన వర్క్ చేసుకొని వచ్చి ఇలానే ఇంకా ఎలాగూ పెళ్లి అయిపోయింది కదా అన్న మైండ్ సెట్ తో ఇంకా ఇట్లానే రోజు అదే పనిలో ఉన్నాడు. ఫిజికల్ గా టార్చర్ పెడుతూ ఇలానే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. బేబీని నేను చూసుకుంటా మళ్ళీ సెకండ్ ఉండేదాన్ని. ప్రెగ్నెన్సీ ఎప్పుడమ్మా? సెకండ్ ప్రెగ్నెన్సీ 1 year గ్యాప్ లోనే సార్. అబ్బా. ఆ, అంటే నీకు మళ్ళీ 15 ఏళ్ల వయసులో నీకు ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చేసి 15 సంవత్సరాల లోపే ఆ, 2 ప్రెగ్నెన్సీలు 2 డెలివరీలు. సెకండ్ కూడా ఎంతన్నా చదువుకున్నావు కదా తల్లి నువ్వు. ఇప్పుడు మేము నేను చేసింది డెలివరీలు అయిన తర్వాత డెలివరీలు అయిపోయిన తర్వాత ఐ ఓపెనర్ అవ్వక ముందే, కనువిప్పు కలగక ముందే 2 సార్లు ప్రెగ్నెన్సీలు 2 డెలివరీలు 15 సంవత్సరాల లోపే. 16 వచ్చాయి. సెకండ్ డెలివరీ అయ్యేటప్పుడు సెకండ్ డెలివరీ అయ్యేటప్పటికి 15 దాటిపోయినాయి. ఓకే, 15 కూడా నీ దృష్టిలో పెద్ద గొప్ప. ఓ మై గాడ్. సెకండ్ డెలివరీ ఎవరమ్మా? పాప బాబా? మళ్ళీ పాపే మేడం. తర్వాత అది తర్వాత ఇంకా వాళ్ళ డాడీ చనిపోయాక ఇట్లా జాబ్ అది ఇది అన్నారు. అతనికి వస్తుంది అని. అతనికి వస్తది అని చెప్పలే, వాళ్ళు అన్నారు, గవర్నమెంట్ వాళ్ళు అన్నారు తనకి వస్తది అని అన్నారు. అన్న తర్వాత నేనేం చేసా, అప్పటికి ఇంకా రిలీజ్ అయిపోయినా. ఇప్పుడు వాళ్ళ డాడీ ఉన్నాడన్న నమ్మకంతో నేను ఎలా టార్చర్ పెట్టినా కూడా నేను ఉండిపోయినా. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేసేవాడా? అలా సెకండ్ పాప అయింది మేడం, తనతో అలా జరిగింది. సెకండ్ పాప పుట్టిన తర్వాత మీ మామగారు చనిపోయారా? పుట్టక ముందే అప్పటికి నేను ప్రెగ్నెన్సీ ఉన్నాను, కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయన చనిపోయినాడు. సెకండ్ చనిపోయిన డెలివరీ తర్వాత ట్యూబెక్టమీ అయిందమ్మా? ఇంకా పిల్లలు పుట్టకుండా నీకు ట్యూబెక్టమీ చేసుకున్నావా, తర్వాత లేదంటే ఆ లేదు. దరిద్రుడు వెసెక్టమీ చేయించుకున్నాడా? ఏమీ లేదు. ఏమీ లేదు, గోల్డ్ కనుంటే మళ్ళీ చేయలేదు మేడం. సెకండ్ బేబీ పుట్టింది. పుట్టిన తర్వాత ఇంకా చెప్పాను, మీ నాన్న ఇలా అయిపోయాడు కదా, సో మ్యారేజ్ నిన్ను సేవ్ చేసేటప్పుడు, నిన్ను కాపాడేటప్పుడు, నన్ను మీ ఇంటికి ఇచ్చినప్పుడు మీ నాన్న ఉన్నాడు అని ఒక నమ్మకంతో పంపించారు కదా, సో మీరు మీ జాబ్ తీసుకోండి. మాట్లాడతావా నువ్వు? ఎప్పుడు మ్యామ్? మీ ఆయనతో మాట్లాడతావా? ఇప్పుడు అబ్బా, అంటే అమ్మ చెప్పింది. అప్పటికి మీ అమ్మ నేర్పించింది ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, అట్లా జాగ్రత్త పడాలని. నీ 15 ఏళ్ల 16 ఏళ్ల వయసులో నేర్పించింది. 17 ఏళ్ల వయసులో వాయిస్ రేస్ చేసి అడగడం స్టార్ట్ చేసావు. అడుగుతున్నాను. అప్పటికి నాకు ఏదేదో చెప్పి మభ్య పెడుతూనే ఉన్నాడు మేడం. అతను పెద్ద ఆయన ఎవరైతే చనిపోక ముందు మిమ్మల్ని అందరినీ ఆమె ఎత్తిమే పాలేస్తూనే ఉన్నాడు, మీరు అతను నమ్ముతూనే ఉన్నారు, ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి. ఆడు పోయాక రియలైజేషన్ వచ్చింది మీకు. ఆయన మా అమ్మగారు ఉన్నారు కదా ధైర్యంతో అని ఇలా చెప్తున్నాడు కదా. తర్వాత ఏమైందమ్మా? నెక్స్ట్ ఏమైంది? అయిపోయిన తర్వాత పాప పుట్టిన తర్వాత గవర్నమెంట్ జాబ్ అనేది నీకే వస్తుందండి అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తనకి తమ్ముడు ఉన్నాడు మేడం. తమ్ముడు ఉంటే ఆ జాబ్ తమ్ముడికి ఇస్తా అని అంటున్నాడు. అరే నేను అదే అంటున్నా, అంటే అమ్మ అడిగింది. అప్పటికే మేము అడిగాము, జాబ్ అనేది మీరు తీసుకోండి, మీ నాన్నగారు ఉన్నప్పుడు ఇలానే చెప్పారు, మేము అలా నమ్మకంతోనే ఉన్నాము, ఇంకా నా కూతురు జీవితం ఏదో పోయింది, కానీ ఈ పిల్లల జీవితమైనా చూడాలి కదా, 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ జీవితం చూడాలి, నువ్వు ఆటో నడిపి చేసి ఎంత చూస్తావు అని చెప్పి మా మమ్మీ వచ్చి 2-3 సార్లు అడిగి పోయింది మేడం. తర్వాత నేను కూడా ఇంకా తెలుసుకొని ఫిజికల్ గా దూరం ఉండిపోయినా, ఇంకా ఇలానే అయిపోతున్నా అని చెప్పేసి ఫిజికల్ గా దూరం ఉండిపోయి. మొత్తం మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరా? 2. మీ హస్బెండ్ తో ఎప్పటిదాకా కలిసి ఉన్నారు మీరు? ఇప్పటికీ కలిసే ఉన్నారా? ఇప్పుడు కలిసి లేను. విడిపోయి ఎంతకాలం అవుతుంది? 4 సంవత్సరాలు దాటింది.
4 సంవత్సరాలు అంటే 19 ఏళ్ల వయసులో వదిలేసా. 19 ఏళ్ళు. అతను వదిలేసావా, అతనే వెళ్ళిపోయాడా? నేనే ఎడ్యుకేషన్ చేయాలనుకున్నా మేడం. ఇప్పుడు ఆయన ఆ జాబ్ తీసుకోలేదు, వాళ్ళ తమ్ముడికి సాక్రిఫైస్ చేసేసిండు. నేను ఎంత అడిగినా కూడా పిల్లల కోసమే అడిగినా మేడం.